హాయ్ అండి. చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దానిలో రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 2 టీ స్పూన్ల కారం, కొంచెం నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో 2 టీ స్పూన్స్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, 4 లవంగాలు, పావు టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని రెడ్గా రోస్ట్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసుకొని దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి చిటపటమన్నాక ఎండుమిర్చి, 2-3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా వేసుకొని టమాటాని సాఫ్ట్గా మగ్గనివ్వాలి. తర్వాత దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలో 2 మిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.